హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషనర్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఎవరైతే అడ్వాన్స్ సప్లిమెంటరీ ఇంటర్ ఎగ్జామినేషన్స్ రాస్తున్నారో వాళ్ళందరికీ చాలా రకాలైన డౌట్స్ని కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు. ఎగ్జామినేషన్స్ ఎలా జరుగుతాయి, పేపర్స్ ఈజీగా ఉంటాయా కష్టంగా ఉంటాయా, కరెక్షన్ ఈజీగా ఉంటుందా కష్టంగా ఉంటుందా, అలాగే ఎంసెట్కి మేము ఎలిజిబిలిటీ ఉంటుందా లేదా, హయ్యర్ కోర్సెస్ బీఏ బీకామ్ బీఎస్సీ లాంటి డిగ్రీ కోర్సెస్ మేము జాయిన్ అవ్వాలంటే మాకు ఎలిజిబిలిటీ ఉంటుందా లేదా, ఇలా రకరకాల డిఫరెంట్ డౌట్స్ అని అడుగుతున్నారు. వాటన్నిటిని క్లారిఫై చేస్తూ మనం ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్తే ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ఇంటర్మీడియట్కి సంబంధించి సప్లై ఎగ్జామినేషన్స్ నోటిఫికేషన్స్ రావడం జరిగింది. ఆ సప్లై ఎగ్జామినేషన్స్కి సంబంధించి ఆల్రెడీ ఎగ్జామినేషన్స్కి సంబంధించి అందరూ ప్రిపరేషన్లో ఉండే ఉంటారు. అయితే ఈ ఎగ్జామినేషన్స్కి సంబంధించి అందరికీ ఉండే డౌట్ ఏంటంటే అసలు రీకౌంటింగ్ మేము పెట్టాం. మేము రీవెరిఫికేషన్ రిజల్ట్స్ వచ్చి సప్లై ఎగ్జామ్స్లో మాకు వచ్చే అవకాశం ఉంటుందా, అసలు ఎప్పుడు వస్తాయి, వస్తే మేము సప్లై ఎగ్జామినేషన్స్కి అటెండ్ అవ్వాలా లేదా అని అడుగుతున్నారు. రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ ఈ రెండు తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలు ఎవరు కట్టినా కూడా ఆ రిజల్ట్స్ అనేవి సప్లై ఎగ్జామినేషన్స్ కన్నా ముందే వచ్చే అవకాశం ఉంటుంది. ఏ కారణం చేత రాకపోయినా మీరు సప్లై ఎగ్జామ్ మాత్రం అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇది ఒకటి. నెక్స్ట్, రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు కానీ అనుకున్నట్టే పాస్ అయినట్టయితే మరి సప్లై ఎగ్జామినేషన్స్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. మీరు అనుకున్న మార్కులు మీకు వచ్చి మీరు సాటిస్ఫై అయితే మీరు సప్లై ఎగ్జామినేషన్ రాయాల్సిన పని అయితే లేదు. ఇకపోతే సప్లై ఎగ్జామినేషన్స్ ఎవరైతే రాయాలనుకుంటున్నారో వాళ్ళకి క్వశ్చన్ పేపర్స్ ఏమైనా మారుతాయా, మొన్న ఎగ్జామినేషన్లో ఏవైతే క్వశ్చన్స్ వచ్చాయో ఆ పేపర్లో క్వశ్చన్స్ కొన్నైనా వచ్చా అని అడుగుతున్నారు. యాక్చువల్గా మీకు గత వీడియోలో కూడా చెప్పాను, ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామినేషన్ సంబంధించి 4 సెట్స్ అనేవి తయారు చేస్తారు. అందులో ఒక సెట్ రిజర్వ్లో ఉంచుతారు. రిమైనింగ్ 3 సెట్స్లో ఒక సెట్ అనేది మన రెగ్యులర్ ఎగ్జామినేషన్స్లో వాడతారు. రిమైనింగ్ 2 సెట్స్ ఉంటాయి. ఈ 2 సెట్స్లో ఒక సెట్ ఏదో ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఫస్ట్ మన రాసిన సెట్లోనే మీకు క్వశ్చన్స్ పడతాయా పడవా అంటే అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనుకునేటప్పుడు 3 సెట్లు 2 సెట్లోనే ఉండొచ్చు. బహుశా పడినా పడచ్చు, దాంట్లో డౌట్ పడాల్సిన పని లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ సాలిడ్గా క్వశ్చన్ ఇంపార్టెంట్ అనుకోండి, ఆ 3 సెట్లో ఉండొచ్చు, 2 సెట్లో ఉండొచ్చు, లేదా ఒక సెట్లో ఉండొచ్చు, అది మనం చెప్పలేము. కాబట్టి మీ వరకు మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే అనుకున్నామో ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ప్రిపేర్ అయిపోవడం బెటర్. ఇది తర్వాత క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉంటుందా కష్టంగా ఉంటుందా అంటే మీరు సప్లై కంటూ ప్రత్యేకంగా ఒక పేపర్ అనేది ఉండదు, రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ కంటూ సపరేట్గా ఉండదు. కాబట్టి పేపర్ అనేది నార్మల్గానే ఉంటుంది. ఏదైనా ఎగ్జామినేషన్ పేపర్లో కొంత ఈజీనెస్ కూడా ఉంటుంది, కొంత మీడియంగా ఉంటుంది, ఒక 10% to 15% అనేది హార్డ్నెస్ ఉంటుంది. అది రెగ్యులర్ ఎగ్జామ్ అయినా సప్లై ఎగ్జామ్ అయినా. ఇక కరెక్షన్ ఎలా ఉంటుంది అంటే ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉన్నా కూడా కరెక్షన్ విషయంలోకి వచ్చేసరికి మాత్రం కొంత హ్యూమానిటీ గ్రౌండ్ అనేది కనిపిస్తుంది. ఎలా అంటే జనరల్గా పేపర్ దిద్దే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఇది సప్లై ఎగ్జామినేషన్ పేపర్, ఆల్మోస్ట్ ఆల్ ఇది అడ్వాన్స్డ్ సప్లై అంటే ఎవరికి ఇయర్ వేస్ట్ అవ్వకుండా ఇంటర్మీడియట్ బోర్డు కల్పించినటువంటి ఒక అవకాశం. కాబట్టి వీలైనంత వరకు ఇక్కడ పాస్ చేస్తే వాళ్ళకి ఇయర్ వేస్ట్ అవ్వరు అన్న ఉద్దేశంతో జనరల్గా, అంటే ఇది కన్ఫర్మ్గా పక్కాగా అలా దిద్దారని కాదు, కానీ మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామినర్ తరగతి మైండ్ సెట్ అలా ఉంటుంది. కరెక్షన్ కూడా మనకి ఈజీగా ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత పేపర్ కరెక్షన్ కూడా చాలా ఫాస్ట్గా చేస్తారు. అంటే జనరల్గా రెగ్యులర్ ఎగ్జామ్ లాగా లేట్గా కాకుండా తొందరగా ఫాస్ట్గా కరెక్షన్ చేసి వీలైన తొందరలో రిజల్ట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. కాబట్టి ఈ ఫాస్ట్గా కరెక్షన్ చేయడం వల్ల మీకు పేపర్ వాల్యుయేషన్ కూడా కొంత లెవెల్గా అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఎవరైతే బెటర్మెంట్కి అయితే వెళ్తున్నారో వాళ్ళకి ఇది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే పేపర్ దిద్దే వాళ్ళకి సప్లై పేపర్ కరెక్షన్ బెటర్మెంట్కి వెళ్తున్న పేపర్ తెలియదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి అడ్వాంటేజ్గా ఇది ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇది పేపర్ కరెక్షన్ సంబంధించి. ఇక ఫైనల్గా హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి మాకు ఎలిజిబిలిటీ ఉంటుందా అని అడుగుతున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ BA డిగ్రీకి సంబంధించి తెలంగాణలో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. డిగ్రీకి నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. ఇక ఎంసెట్కి సంబంధించి కౌన్సిలింగ్ తెలంగాణలో ఎంసెట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఈరోజు ఆన్సర్కి కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా మేము ఎంసెట్కి ఎలిజిబిలిటీ అవుతామా లేదా, అలాగే డిగ్రీ కోర్సెస్కి మాకు ఎలిజిబిలిటీ ఉంటుందా లేదా, మాకు సీట్స్ ఉంటాయా లేవా, అలాగే ఆంధ్రాలో కూడా సేమ్ అదే డౌట్ ఉండొచ్చు. అంటే మేము ఎంసెట్ టైంకి వస్తామా లేదా. వీళ్ళందరికీ ఒకటే ఆన్సర్ అండి, మీరు ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సప్లై ఎగ్జామ్ మీరు పాస్ అయిపోండి. అసలు ఎగ్జామినేషన్ పెట్టేదే మీకు హయ్యర్ ఎడ్యుకేషన్లో అవకాశం కల్పించడం కోసమే. కాబట్టి డెఫినెట్గా మీకంటూ మళ్ళీ ఒక ఫేజ్ అనేది మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది. జనరల్ స్టూడెంట్స్ జనరల్ డిగ్రీ కోర్సెస్ అయినా
బీఏ బీకామ్ బీఎస్సీ కోర్సెస్ కైనా మరొక ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. అలాగే ఎంసెట్లో కూడా సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్లో కౌన్సిలింగ్స్ అనేవి ఉంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ కౌన్సిలింగ్ టైంకి ఎప్పటికి మీకు అయిపోయి రిజల్ట్స్ వచ్చి మీ చేతిలోకి మార్క్స్ మేము వస్తుందో డెఫినెట్గా మీరు ఆ టైం కౌన్సిలింగ్ మీరు వెళ్ళిపోవచ్చు. కాబట్టి దీనికి సంబంధించి ఈ వీడియోకి సంబంధించినటువంటి మీ డౌట్స్ అన్ని కొంత క్లియర్ అయ్యి ఉండొచ్చు. ఇంకా దీనికి ఇంకా సెంటర్స్ ఎవరైనా మారుతాయా, ఎగ్జామినేషన్ సెంటర్స్ అని అడుగుతున్నారు. డెఫినెట్గా మారుతాయండి. ఎందుకంటే రెగ్యులర్ ఎగ్జామినేషన్స్లో చాలా సెంటర్స్లో రాస్తారు, వేరు వేరు సెంటర్స్లో. బట్ రెగ్యులర్ సప్లిమెంటరీ ఎగ్జామ్కి వచ్చేసరికి చాలామంది పాస్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. కాబట్టి స్టూడెంట్స్ స్ట్రెంగ్త్ ఎప్పుడైతే తగ్గిపోతుందో ఎగ్జామినేషన్స్ సెంటర్స్ కూడా తగ్గిపోతాయి. బట్ ఎక్కడ తగ్గినా ఏది తగ్గినా మీరు రాయాల్సిన కాన్సన్ట్రేట్ మీద మీరు రాసుకోండి. డెఫినెట్గా మీరు మంచి సక్సెస్ అనేది సాధించాలి. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. Thank you so much for your watching. This is your Madhusudan. Thank you.